ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య జీవితమే ఒక దీర్ఘ శరణాగతి. తిరుమల శ్రీనివాసునితో ఆడి పాడి కలసి కలహించి అర్థించి ప్రార్థించి తన జీవితాన్ని సర్వాత్మన అర్పణం చేసుకున్న హరిభక్తుడు అన్నమయ్య. జనపదాల నిసర్గ రమణీయాలను గుప్పించి తెలుగు నుడికారపు సొగసులను కుమ్మరించి రాగ తాళ సౌహార్దాలతో పల్లవీ చరణాలతో పదకవితకు పట్టాభిషేకం కట్టిన వాగ్గేయకారుడు అన్నమయ్య. అధ్యాత్మ శృంగార రసవీధులలో స్వేచ్ఛగా విహరించి అలవేలువంగా శ్రీనివాసులకు పలుకు తేనెల అభిషేకం చేసిన సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆ సంకీర్తన యజ్ఞంలో ఒక అంతర్భాగమే మా అన్నమయ్య. భక్తి రసామృతపానం చేసే రసజ్ఞులు మీరు. తన్మయులై తరించండి, తరింపచేయండి. ఓం శ్రీమత్పద్మావతీ సమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య సంకీర్తనారోలస్య సంప్రీత్యర్థం సుమధురమంగళగాన సేవాంచ కరిష్యే. సంస్కృత సంకీర్తనమవధారయ. తమిళ సంకీర్తనమవధారయ. కన్నడ సంకీర్తనమవధారయ. స్వామి, ఓ స్వామి, స్వామి పలుకురే స్వామి. భక్తులు నా గురించి గానం చేస్తుంటే ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. అవును, మీ పలకరింపులకు కారణమేమిటో? స్వామి, మీ మీద అన్ని భాషలలో కీర్తనలను విని ఆనందిస్తున్నాము. కాని ఈ తెలుగు గడ్డ మీద ఉంటున్న మాకు మీ మీద తెలుగు కీర్తనలు వినాలని కోరికగా ఉంది స్వామి. అర్థమైంది. మీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యునిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గమా? మన నందకుడు సంకీర్తనాచార్యుడిగానా? అవును, జగత్తులోని పాపాల్ని ఖండించడానికి కత్తులాంటి కీర్తనలేగా కావాల్సింది. అందుకు మన నందక ఖడ్గమే అన్నమయ్యగా అవతరించబోతున్నాడు. అదిగో అటు చూడండి. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. ఆ విధంగా శ్రీ వెంకటేశ్వరుని అభీష్టం మేరకు తాళ్లపాక గ్రామంలో లక్కమాంబ మరియు నారాయణ సూరి దంపతులకు నందకుడు అన్నమయ్యగా జన్మించాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అన్నమయ్య దినదినం అభివృద్ధి చెందుతూ వేద పండితుడిగా, సంకీర్తనాచార్యునిగా, వాగ్గేయకారుడిగా విరాజిల్లినాడు. ఆయన శ్రీనివాసుని మీద చేసిన సంకీర్తనల రూపకల్పన నభూతో న భవిష్యతి. అదివో
అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అమ్మా ఆ ఏడుకొండల వాడి దర్శన భాగ్యం మీకు కలిగిందా? ఆ స్వామివారి దివ్య స్వరూపం చూసి మా జన్మ తరించిపోయింది. ఎందా స్వామివారి ప్రసాదం తిను. స్వామి, ఆ దేవదేవుణ్ణి అద్భుతంగా కీర్తించారు. నా పేరు దండనాథుడు. పరమ పవిత్రమైన ఈ కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వరుని సన్నిధిలోని భక్తుల బాగోగులు చూసుకునే అధికారిగా పనిచేస్తున్నాను. మీరు? నా పేరు అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వరునిపై కీర్తనలు పాడుతుంటాను. స్వామి, మీరు మా పెనుగొండ మహారాజు శ్రీ శ్రీ సాళువ నరసింహదేవరాయల వారి ఆస్థానానికి విచ్చేసి ఆ వెంకటేశుని కీర్తనలను వినిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అంతా ఆ శ్రీనివాసుని కృప. సరే, మరి బయలుదేరుదామా? రాజాదిరాజ రాజమార్తాండ కళా పోషక పెనుగొండ సామ్రాజ్యాధినేత శ్రీ 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 సాళువ నరసింహదేవరాయ బహుపరాక్ బహుపరాక్. పెనుగొండ ప్రభువులు శ్రీ సాళువ నరసింహదేవరాయల వారికి ప్రణామములు. బహు సంతోషం. దండనాథ, ఏమిటి మన నగర విశేషములు? ప్రభు, ఇతను అన్నమాచార్యులని గొప్ప సంకీర్తనాచార్యుడు. తిరుమలలో శ్రీ వెంకటేశుని మీద పాడిన కీర్తనలు విని మీ దగ్గర పాడిద్దామని తీసుకువచ్చాను. సంతోషం. అన్నమాచార్య, మీకిదే మా ఆహ్వానం. మీరు మా ఆస్థాన గాయకుడిగా మీ గానామృతంతో మమ్మల్ని, మా ప్రజల్ని పరవశింపచేయమని అర్థిస్తున్నాం. అటులని కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.
స్వామి, మీ కీర్తన విని మా మది పులకరించిపోయింది. ఇప్పుడు ఆ స్వామిపై ఒక శృంగార కీర్తన వినాలని ఉంది. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరటివలు జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. భారపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. తత్తధిత్త జణుతాం కృతగణితం తత్తధిత్త జణు తదింతగణితం తదిత జణు తజణు తదింత తద్దిం గణిత తద్దిం గణితం తగణిత. పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా. ఓ గానగంధర్వ, శ్రీనివాసుని మీద మీరు ఆలపించిన శృంగార గీతం మహా అద్భుతం. మీ మధురమైన గాత్రంతో మా మీద కూడా ఒక కీర్తన ఆలపించమని కోరుతున్నాం. హరి హరి కోరరానిది కోరుతున్నారు. హరినామస్మరణ చేసిన నాలుకతోనా నరుణ్ణి కీర్తించడం అపచారం, అపచారం. నరుణ్ణి కీర్తించో అపచారం. మేము నరోత్తములం, కీర్తించండి స్వామి. అసంభవం. ఆజ్ఞాపిస్తున్నాము, ధిక్కరిస్తున్నాను. అన్నమాచార్య, మాకు కోపం తెప్పించకుండా వెంటనే మమ్మల్ని కీర్తించండి. హరినామస్మరణం తప్ప మీరు ఏది నా నోట పలికించలే. దండనాథ, ఈ బడుగు పాపడు నన్ను కీర్తించే వరకు చిత్రహింసలు పెట్టండి. చిత్త మహారాజా, ఈ అన్నమయ్య మన రాజుపై కీర్తనలు ఆలపించే వరకు ఆ కొరడాలతో కొట్టండి. శ్రీనివాస, వెంకటేశ, నన్ను కాపాడు తండ్రి. పిళపిళ ధనులతో ఉక్కు స్తంభాలనే కూల్చిన ఉగ్ర నరసింహ, నీవే నాకు దిక్కు. నిద్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయమారుత ఘోర భస్త్రికా భూతార లలిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నిశ్చల నారసింహ. దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వెంకట నారసింహ, వెంకట నారసింహ. ఆచార్యవర్య, అశేష జ్ఞాన సంపన్నుడు అయిన నిన్ను
నా అజ్ఞానంతో అమానుషంగా హింసించాను. నన్ను క్షమించండి స్వామి, నాకు ప్రాయశ్చిత్తము లేదు. సాళువా, నీవు నిమిత్త మాత్రుడు. హరినామ పరిరక్షణమే నీకు రక్ష. అటులనే స్వామి, ఇకపై మీ సంకీర్తనలను రాగి పత్రాలపైన లిఖింప చేయించి శాశ్వతంగా పరిరక్షించదా. మనోవాజ్ఞ ప్రాప్తిరస్తు. ఇక నేను ఆ శ్రీనివాసుని భక్తుల చెంతకు చేరి హరినామ సంకీర్తన గావిస్తాను. హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనసా. హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనసా. హరినామమే కడు ఆగండెక్కడ, మీకు ఆలయంలోనికి ప్రవేశం లేదు. ఎందుకు? మేము కూడా మీలాగే మనుషులం, ఆలయంలోనికి ప్రవేశించి తీరుతాం. కుదరదు, మీరు చండాలురు, మీకు ఆలయ ప్రవేశం అసంభవం. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. సాళువా, నీ మహాసంకల్పంతో హరినామ సంకీర్తనలకు శాశ్వతత్వాన్ని కల్పించి ధన్యత పొందావు. ఈ విధముగానైనా మీ రుణము తీర్చుకున్నందుకు నాకు మహా ఆనందముగా ఉన్నది స్వామి. సంతోషం. ఈ సంపదని ఆ శ్రీనివాస చరణారవిందములకు అప్పగించవలె. శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రబద్ధే. స్వామి, స్వామి, నీ సాక్షాత్కారం కల కాదు కదా. ఆపద మొక్కులవాడా, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో నన్ను కౌగలించుకున్నావా నా స్వామి. నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెల మీద నన్ను చేర్చుకున్నావా స్వామి. నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా. నా జన్మ తరించింది స్వామి, నా జన్మ తరించింది. ఏడుకొండలవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000 సంకీర్తనలు నీ హృదయ భాండాగారంలో భద్రముగా దాచుకో. అట్లనే దాచుకుంటాను కాని ఏమిటి అప్పుడే లెక్కలు చెబుతున్నావు? అప్పుడే ఏంటి స్వామి, ఈ కట్టె పుట్టి
95 ఏళ్లు గడిచిపోయాయి. అయితే నా మహిమలతో నిన్ను మళ్ళీ యవ్వనుడిగా మారుస్తాను. ఆపై నీవు నా మీద మరిన్ని కీర్తనలు వినిపించవచ్చు. నటన సూత్రధారి, నాకు ఇంకా ఈ దేహం మీద మోహం ఉందా లేదా అని పరీక్షిస్తున్నావా గోవిందా? పరీక్ష కాదు, నీ కీర్తనలపై వ్యామోహం. నీ పాటలు వింటూ ఎంత పులకరించిపోయానో, ఎంత పరవశించిపోయానో ఎలా చెప్పను? ఒకనాడు నీవు పాడిన జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 విని పసి బాలుని వలె హాయిగా సేదదీరితనయ్యా. స్వామి స్వామి, నా పాట మీ నోట. అంతేకాదు అన్నమయ్య, మరోనాడు నీవు మా మీద పాడిన కీర్తన కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయగును నీరాజనం 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 విని ఎంత సంబరపడిపోయినామో. స్వామివారికి నీ కీర్తనలంటే మహా ఇష్టం. అందుకే ఆయన పురోహితులుగా వచ్చి నీ పెళ్లి జరిపించారు. అంతేకాదు, స్వయాన తన భుజస్కంధాలపై నీ పెళ్లి మేనాని మోశారు. మీరిలా వెళ్ళిపోతే ఎవరు పాడుతారు, మమ్మల్ని ఎవరు ఆడిస్తారు అన్నమయ్య? అమ్మలారా, నా పాటలు మిమ్మల్ని అంతగా అలరించాయా? నా జన్మ తరించింది. అమ్మా, ఆ స్వామి వారికి చెప్పి నాకు మోక్షం కల్పించండి అమ్మా. స్వామి, అన్నమయ్య అంత ప్రాధేయపడుతున్నాడుగా, అతనికి మోక్షం ప్రసాదించండి స్వామి. సరే, ప్రసాదిస్తాను. కాని అంతకు ముందు మనసారా ఇంకొక కీర్తన వినాలని ఉంది. ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా అమ్మా, మీరందరూ శాసిస్తుంటే పాడకుండా ఎలా ఉండగలను? ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపం, ఇదిగాక వైభవము మరొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో